శివుడి భక్తులు ఎక్కువగా ఎందుకు ఒంటరివాళ్లవుతారు? ఇది యాదృచ్ఛికమా? లేక శివుడి మార్గంలో భాగమా? ఒక్కసారి గమనించండి. శివుణ్ణి నిజంగా నమ్మేవాళ్లు గుంపుల్లో కనిపించరు. ఎందుకు? శివుడు ఒంటరిగా ఉండే దేవుడు. పర్వతాల్లో ఉంటాడు. శ్మశానంలో కూర్చుంటాడు. మౌనాన్ని ఎంచుకుంటాడు. శివుణ్ణి నమ్మడమంటే ఆ మౌనాన్ని, ఆ జీవన విధానాన్ని నెమ్మదిగా అలవాటు చేసుకోవడం. అక్కడినుంచే మనిషి మారడం మొదలవుతుంది. శివుడి భక్తుడి ఆలోచన మారుతుంది. అవసరంలేని మాటలు ఆసక్తిగా అనిపించవు. నటించడం అలసటగా అనిపిస్తుంది. అందరూ నవ్వుతున్న చోట అతను మౌనంగా ఉంటాడు. అందరూ పరుగెడుతున్న చోట అతను ఆగి ఆలోచిస్తాడు. ప్రపంచం చెప్తుంది, వాడు మారిపోయాడు. అలా దూరం పెరుగుతుంది. నకిలీ సంబంధాలు, నకిలీ నవ్వులు అతనికి భారంగా అనిపిస్తాయి. అందుకే అతను ఒంటరిగా ఉండటాన్ని ఎంచుకుంటాడు. అది శిక్ష కాదు, శాంతి. శివుడి భక్తులు ఒంటరివాళ్లవుతారు. ఎందుకంటే వాళ్లు ప్రపంచం నుంచి పారిపోరు, తమ లోపలికి వెళ్తారు. ఒంటరితనం బలహీనత కాదు, అది ఒక దశ. అందుకే శివుడు ఒంటరిగా ఉంటాడు. అందుకే అతని మార్గం కూడా అలాంటిదే. హరహర మహాదేవ.